మంగళగిరిలో నారా లోకేష్ అనుచరుల ఆగడాలు ఎక్కువయ్యాయని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత దొంతిరెడ్డి వేమారెడ్డి మండిపడ్డారు. ఓవర్ స్పీడ్తో బైకును కావాలని వెంకటరెడ్డిని టీడీపీ శ్రేణులు ఢీకొట్టారని ఇదొక రకమైన ఉన్మాద చర్య అన్నారు. రాబోయే రోజుల్లో యువతను ఏం చేద్దామనుకుంటున్నారని దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రశ్నించారు. మంగళగిరికి ఇది బ్యాడ్ సిగ్నల్ అన్నారు. టీడీపీ శ్రేణులకు తప్పక బుద్ధి చెప్తామంటున్న దొంతిరెడ్డి వేమారెడ్డితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. మంగళగిరిలో లోకేష్ అల్లరి మూకల దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి మేకా వెంకటరెడ్డి మణిపల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కూడా మరణించారు. ప్రస్తుతం వెంకటరెడ్డికి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ప్రక్రియ జరుగుతుంది. దీనికి సంబంధించి మంగళగిరి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు వేమారెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, యాక్చువల్గా మంగళగిరిలో జరిగింది ఏంటి, ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? ఇప్పటికీ కూడా కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి ట్రైనింగ్స్ జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఏమంటారు? డెఫినెట్లీగా వాళ్ళది జీన్స్లోనే ఉందిగమ్మా, ఏది వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది. ఆ విషయం అట్లా పెడితే వీళ్ళు యాక్చువల్గా ఆ రోజున జరిగింది ఏంటంటే, మా పిల్లలు ఆ 2వ వార్డులో కాన్వాసింగ్ చేసుకోవడానికి వెళ్ళారు. అందరూ కలిసి దగ్గర ఒక 20 మంది వరకు వీళ్ళందరూ కాన్వాసింగ్ చేస్తున్నారు. కాన్వాసింగ్ చేస్తున్న సందర్భంలో ఈ పిల్లలు మోటార్ సైకిల్ మీద వచ్చి వీరంగం చేస్తూ అక్కడ మా పార్టీ అధినేత మీద వెగనెగస్ట్గా మాట్లాడడం, స్లోగన్స్ ఇవ్వడం, నానా బీభత్సంగా వాళ్ళు బిహేవ్ చేయడం జరిగింది. అప్పుడు మా పిల్లలు ఏం చేశారంటే, ఎందుకు ఇక్కడ అంత ఇదిగా చేయాల్సిన అవసరం వచ్చిందని వీళ్ళు అడిగారు. అయినా సరే తిరుగుతూనే ఉన్నారు. సరే, తిరుగుతూనే ఉండే సందర్భంలో వీళ్ళలో ఉన్న అక్కడ నిలబడి ఉన్న వాళ్ళలో ఎందుకే ఇక్కడ మనుషులున్నారు, అంత ర్యాష్గా ఎందుకు వెళ్తారనే మాట మాట్లాడడం జరిగింది. అలా అన్న తక్షణం ఆ కుర్రాడు ముందుకెళ్ళి వేరే స్పీడ్లో, అంటే యమా స్పీడ్లో వచ్చి అక్కడ 4 నిలబడి ఉంటే వాళ్ళ మీదకి డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. డైరెక్ట్ అటాక్ ఒక విధంగా బండితో. సో 3 తప్పుకోగలిగారు, ఇతను మాత్రం తప్పుకోలేకపోయాడు. బండి వచ్చి డైరెక్ట్ హిట్ అయింది, ఇతను వెనక్కి పడిపోయాడు. అది ఇక మెదడుకి దెబ్బ తగలడం, దాని కారణంగా బ్లడ్ వెయిన్ ఏదో కట్ అవ్వడం, ఆయన మరణించడం జరిగింది. దిస్ ఈజ్ ది ఫ్యాక్ట్. సార్, ఒక మనిషిని అంత స్పీడ్గా వచ్చి గుద్దితే చనిపోతాడని తెలుసు, బైక్ హిట్ చేస్తే ఏదైనా విరుగుతాయని కూడా తెలిసి కూడా ఎలా చేశారంటే ఏదైనా కాన్స్పిరసీ ప్రకారమే కావాలనే గుద్దారు అనుకోవచ్చా? ఎలా జరుగుండొచ్చు? ఇదొక రకమైన ఉన్మాదం. ఇవాళ నాయకుడైన వాడు బరి తెగించి మాట్లాడడం వల్ల జరిగే అనర్థాలవి. ఏ నాయకుడు అయినా సరే, రాళ్లు పెట్టి కొట్టు, కంకర్రాయి పెట్టి కొట్టు, నీ చేతిలో ఏది ఉంటే అది పెట్టి కొట్టు అనే ఒక పెద్ద నాయకులనే మాటేనా ఇది? ఇలాంటి మాటలంటే అల్పులు, చిన్న పిల్లలు, జ్ఞానం లేని వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ పని ఏదో వాళ్ళకి చేతనైన చిల్లర పనులు చేస్తారు కదా, దాంట్లో భాగమే ఇది. ఒక నాయకుడు అనేవాడు ఒక నిబద్ధతతో కూడిన నాయకుడు మాట్లాడాల్సిన మాటలు కాదది. దానివల్ల పర్యవసానంగానే ఇవి జరుగుతున్నాయి. లోకేష్ ఆన్ రికార్డ్ చాలా సార్లు చెప్పారు, ఎక్కువ కేసులు ఉన్న వ్యక్తులకి ఎక్కువ పోస్ట్ ఇస్తాను, నా మీదతో వచ్చి డైరెక్ట్ గా మాట్లాడితే 2-3 కేసులు ఖచ్చితంగా ఉండాల్సిందే అంటూ చాలా వ్యాఖ్యానించారు. అవన్నీ కూడా దాడులకు కారణం అవుతుంది అనుకోవచ్చు. ఇప్పుడు దాడులకు కారణం ఇంకొకటి అంటే కూడా అసలు ఈ సమాజాన్ని ఏం చేయబోతున్నారు వీళ్ళు? ఎక్కువగా నీ మీద క్రిమినల్ కేసులు ఉంటే నువ్వు పెద్ద నాయకుడువా? ఆ విధంగా నా పార్టీ నడుస్తుందని చెప్పుకుంటున్నారా వీళ్ళు? అది విధానమా? రాబోయే రోజుల్లో వీళ్ళు యువతను ఏం చేయదలుచుకున్నారు? వీళ్ళు యువత జీవితాలను ఏ విధంగా నాశనం చేయదలుచుకున్నారు? ఏ విధంగా పణం పెట్టి వీళ్ళు ఏళ్ళాలనుకుంటున్నారు రాజ్యాలని? చాలా తప్పు నాయన ఇది. ఎవరైనా కానీ ఒక క్రమ పద్ధతులు మీది మీరు చేసుకోండి, ఎవరిది వాళ్ళు చేసుకుంటారు. ఇదే డెమోక్రటికల్ వేలు ఉన్నాయి, చేసుకోవచ్చు, ఎవరి వాళ్ళు చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ది వే. యువత ఎవరు కూడా దిక్కుమాలిన ఈ ప్రేరేపిత పనులకి ఎవరు కూడా వెళ్ళకూడదనేది నా మనవి. ఇది మంగళగిరి వైఎస్ఆర్సీపీ సీనియర్ పొలిటీషియన్ దొంతిరెడ్డి వేమారెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా గతంలో చరిత్రలో ఎక్కడో ఇలాంటి సంస్కృతి ఉండేది, కానీ గత 25-30 ఏళ్ళు ఇప్పుడు కూడా ఇలాంటి కల్చర్ లేదు. మళ్ళీ మంగళగిరిలో ఆ తరహా కల్చర్ ప్రారంభమవుతుంది. దాని పట్ల యువత కానీ మంగళగిరి ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండాలి. దాడులను ప్రోత్సహించేటువంటి పార్టీ కావచ్చు, దాడుల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి లోకేష్ కావచ్చు, ఇది ఒక చెంపపెట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో నిలబడి వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో సంతోష్తో అమర్ సాక్షి టీవీ మంగళగిరి నుంచి.